Good evening children. Today's our topic production and employment. Children అసలు ప్రొడక్షన్ అంటే ఏందో చూద్దాం. ప్రొడక్షన్ అంటే ఏంది? ప్రొడ్యూసింగ్ ద గూడ్స్. అది ఏ గూడ్ అయినా కానీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటే మనం ప్రొడక్షన్ అంటాం. అండ్ ఎంప్లాయ్మెంట్, అలాంటి ప్రొడక్షన్ చేయటం వల్ల ఎంప్లాయ్మెంట్ ఎలా ఉన్నది అన్నదే ఈ లెసన్ అనమాట. ఓకే, అయితే మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏమి ఉన్నాడు ఈ డిస్కషన్లో జీడిపి అంటున్నాడు. జీడిపి అంటే ఏం చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అయితే ఈ అది గ్రోత్ స్లమ్స్ టు 9 years లో. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, 9 years నుంచి సరిగ్గా పెరగలేదని చెప్తున్నాడు కదా. అయితే జీడిపి సరిగ్గా 9 years నుంచి పెరగలేదని చెప్తున్నాడు. ఇలా ఎందుకు జరిగింది, ఏ సెక్టార్లో జరిగింది అన్నదే మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మనం చూసినట్లయితే 2012 to 2013 5% మాత్రమే పెరిగిందని చెప్తున్నాడు. అది కూడా ఎందులో పెరిగిందని చెప్తున్నాడు అని మనం చూస్తున్నట్లయితే జీడిపి గ్రో ఓన్లీ బై అనేసి అంటున్నాడు. ఇండియన్స్ జీడిపి అని చెప్తున్నాడు. ఇండియన్స్ జీడిపి అంటే ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ టోటల్ అనమాట. అసలు జీడిపి అంటే ఈజ్ యూజువల్ క్యాలిక్యులేషన్. మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్ ఏ యాన్యువల్ బేస్ అంటే ఏంటి, ఇయర్కి వచ్చేసేసి మన ఇండియాలో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ, గూడ్స్ అన్నిటి మీద వచ్చే బెనిఫిట్ అనమాట. ఓకే, అది వచ్చేసేసి ఏమంటున్నాడు, పబ్లిక్ వాటిలో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యి ఉంటారు అని అంటే పబ్లిక్, ప్రైవేట్, తర్వాత గవర్నమెంట్. ఈ వీళ్ళందరివి కలిపినగా వచ్చిన ఆదాయాన్నే మనం జీడిపి అని చెప్తున్నాం. అది వచ్చేసేసి యాన్యువల్కి తీసుకుంటారు అంటున్నాడు, అంటే సంవత్సరానికి తీసుకుంటారు. ఆ యాన్యువల్కి వచ్చేసేసి ఎప్పుడు వాళ్ళు చేసేది అని అంటే మనం చూసినట్లయితే April 1 to 31st March. దీన్ని ఏమంటారు చిల్డ్రన్, బడ్జెట్ ఇయర్ అంటారు అనమాట. అంటే April 1 నుంచి దాన్ని స్టార్ట్ చేస్తారు. ఆ April 1 నుంచి స్టార్ట్ చేసింది ఎప్పటి లోపల వీళ్ళు అనుకున్నదంతా జరిగిపోవాలి, ఆ ప్రొడక్షన్ ఎంతవరకు జరిగింది, అలాగే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్లో ఎంతవరకు పనిచేస్తున్నారు, ఎంత శాలరీస్ ఇస్తున్నారు, ఎంత కటింగ్ పోతుంది, అన్నీ పోగా ఎంత జీడిపి, ఇండియా యొక్క స్థూల ఆదాయం అంటారు కదా చిల్డ్రన్, అట్లాగా అనమాట. జీడిపి అసలుకి వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఇండియాకు వచ్చింది అని మనం చూసినట్లయితే అది April 1 నుంచి March 31 లోపలికి మొత్తం అకౌంట్స్ అన్నవి క్యాలిక్యులేట్ చేసి ఉండాలని చెప్తున్నాడు. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆ ఇయర్వి క్యాలిక్యులేట్ చేసుకుంటే బడ్జెట్ అన్నది నెక్స్ట్ ఇయర్కి ప్లానింగ్ అన్నది జరుగుతుంది అనమాట. దాన్నే మనం జీడిపి అనేసి అంటారు. ఓకే చిల్డ్రన్, మనకు చూసినట్లయితే ఈ 5% గ్రోత్ ఎందులో పెరిగింది అని అంటే అగ్రికల్చర్ గ్రోత్ అని చెప్తున్నాడు. అయితే ఎందులో పెరగలేదు అనేసి చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే కన్స్ట్రక్షనల్, తర్వాత వచ్చేసి సర్వీస్ సెక్టార్లో, కన్స్ట్రక్షనల్ సెక్టార్లో జరగలేదు అని చెప్తున్నాడు అనమాట. దాన్ని ఏమంటున్నాడు, డిస్మాల్ జీడిపి అంటున్నాడు. అంటే దాని లోపల ఎటువంటి గ్రోత్ అన్నది కనిపించలేదు అనేసి చెప్తున్నాడు. ఓకే, దీన్ని ఆ సెక్టార్లు ఏ విధంగా ఉన్నాయన్నది మనకి కింద డిస్కషన్లో ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్. ఫస్ట్ వచ్చేసి అదే ఇచ్చాడు, వాట్ ఈజ్ ఏ జీడిపి అనేసి. అసలు జీడిపి అని ఏంటి అని మనం అనుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను. April 1 నుంచి చిల్డ్రన్ March 31 వరకు ఏవైతే మనకి ఎకనామిక్గా, తర్వాత సర్వీస్, తర్వాత ప్రొడక్షన్, గూడ్ అన్నది అన్నిట్లో కలిపి జీడిపి నిర్ణయిస్తారు. ఆ జీడిపి మీద వచ్చే బెనిఫిట్నే మన ఇండియాకు వచ్చే బెనిఫిట్ అనమాట. ఆ బెనిఫిట్ దాన్నే తీసుకుంటే జీడిపి అని చెప్పుకుంటాం అనమాట. ఓకే, అంటే నికర ఆదాయము అని చెప్తారు కదా, అట్లా అనమాట. ఓకే, దాన్నే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అది ఏ సెక్టార్ల మీద నుంచి ఎలా తీసుకుంటారన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, లుక్ హియర్ చిల్డ్రన్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏది ఇచ్చాడు, వాట్ రిలేషన్ డస్ ఇట్ హ్యావ్ విత్ ద సెక్టార్ ఆఫ్ ద ఇండియన్ ఎకనామీ. అంటే ఇండియన్ ఎకనామీ గురించి మనం తెలుసుకుందామని చెప్తున్నాడు. లెట్ అస్ టు ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ అసలుకి ఇండియన్ ఎకనామీ అంటే ఏంటో తెలుసుకుందామని చెప్తున్నాడు. ఇది మనం చూసినట్లయితే సెక్టార్ ఆఫ్ ఎకనామీ, అసలుకి ఇండియన్ ఎకనామీ ఎన్ని సెక్టార్ల మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నదే మనం చెప్తున్నాడు. 3 sectors ఆఫ్ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ అనమాట. అంటే మన ఎకనామీ 3 sectors మీద డిపెండ్ అయి ఉందని చెప్తున్నాడు ఈ పారాగ్రాఫ్లో. అది మనం ఫస్ట్ చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఫిషింగ్, forestry, mining, where natural has a dominate role in the
ప్రొడక్షన్ ప్రాసెస్. అంటే ఇవి ఏంటి డామినేట్ రోల్ ఉన్నాయన్నమాట. డామినేట్ రోల్ ఏవేవి వచ్చేసి ఉన్నాయని మనం చూసినట్లయితే అగ్రికల్చర్, ఫిషింగ్, తర్వాత మైనింగ్, ఫారెస్టరీ ఇవి ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ కాబట్టి మనం ఫస్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నాడు, చాప్టర్స్ వచ్చేసేసి క్లాస్ 8th and 9th మనకి ఏమని డిస్కస్ చేశాడు అగ్రికల్చర్ గురించి అని మనం చూసినట్లయితే మనకు వచ్చేసేసి అగ్రికల్చర్ అన్నది మనందరికీ తెలుసు, మన ఇండియా అంటేనే అగ్రికల్చర్ కంట్రీ కదా. కాబట్టి మనం దేని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటామంటే రెయిన్ ఫీడ్ మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటాం. ఎందుకంటే రెయిన్ వచ్చేస్తేనే అప్పుడు రివర్స్ ఫ్లో అవుతాయి. తర్వాత మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో మనం చూసినట్లయితే మనం కెనాల్స్ని, తర్వాత వచ్చేసి ట్యాంక్స్ని యూజ్ చేసి అగ్రికల్చర్ చేసుకుంటాం. కాబట్టి ఆ టైమింగ్లో అసలుకి ట్రెడిషనల్ అగ్రికల్చర్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ మనకు అందరికీ తెలుసు, పౌల్, సికల్, తర్వాత స్పేడ్స్ వీటిని ఉపయోగించేసి వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అలా చేసినప్పుడు తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా మనకు వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్. ఆ టైమింగ్లో అగ్రికల్చర్కి ఎంప్లాయ్మెంట్లో చాలా మందికి విలేజెస్లో వర్క్ దొరికేది. అలా వర్క్ దొరకటంతో పాటు వాళ్ళు ఇయర్కి వచ్చేసేసి ఎన్ని క్రాప్స్ వేసేవాళ్ళు, ఎన్ని పండించేవాళ్ళు అని మనం చూసినట్లయితే క్రాప్స్ని ఒకటే పండించేవాళ్ళు అనమాట. ఇయర్కి వచ్చేసి 1 క్రాప్ మాత్రమే కల్టివేట్ చేసేవాళ్ళు ఆ టైమింగ్లో. అయితే 1990s వచ్చేసరికి ఏమైందంటే టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ రావటం వల్ల ఇంక్రీజింగ్ ఇన్ దేర్ ప్రొడక్ట్స్, వాళ్ళ ప్రొడక్ట్స్ని వాళ్ళు ఇంక్రీజ్ చేయడం అన్న స్టార్ట్ చేశారు. ఆ ఇంక్రీజ్ అన్నది టెక్నాలజీ వల్ల దేని ద్వారా చేశారు అని మనం చూసినట్లయితే మిషన్స్ ద్వారా, తర్వాత చిల్డ్రన్ ఫెర్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వీటినన్నిటిని అంటే ఎరువులు అలాంటి వాటి ద్వారా కూడా ఏం చేశారు, ఎక్కువగా ఇంక్రీజ్ చేయడం అన్నది స్టార్ట్ చేశారు. అలాగా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏం చేసేవాళ్ళు, ఇయర్కి ఓన్లీ 1 క్రాప్ని మాత్రమే కల్టివేట్ చేయగలిగిన వీళ్ళు ఇప్పుడు ఇయర్కి వచ్చేసి 3 times దాకా కూడా కల్టివేట్ చేసే అంతగా డెవలప్మెంట్ అన్నది జరిగింది. ఇలా పెరగడం వల్ల ఏం జరిగింది అంటున్నాడు, పాడి అంటే రైస్ ప్రొడ్యూస్ చేసే టైమింగ్లో ఎంప్లాయ్మెంట్ అన్నది ఎక్కువగా ఉండేదన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువగా కూలీలని తీసుకునేవాళ్ళు, లేబర్స్ని డైలీ వేజెస్ లేబర్స్ని తీసుకునేవాళ్ళు. తీసుకోవడం వల్ల ఏమైతే అంటే అది చాలా మనీతో కూడుకున్నది కాబట్టి చాలా వరకు ఫార్మర్స్ ఏం చేసేవాళ్ళు అని అంటే మిషన్స్ని యూజ్ చేసేవాళ్ళు. మిషన్స్ని యూజ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటున్నాడు అంటే చాలా మందికి జాబ్స్ అన్నాయి పోయి వాళ్ళు మాన్యువల్ వర్కర్స్గా అంటే వలస కూలీలుగా మారిపోయారు. అలాగే చాలా మందికి జాబ్ అన్నది కూడా లేకుండా పోయింది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దీని వల్లనే ఏమైందంటున్నాడు 5% పెరిగింది. కానీ ఎక్కువగా అగ్రికల్చర్లో మనకి ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చినా కానీ ఏం జరగలేదని చెప్తున్నాడు. ఎక్కువ ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయలేదు. అలా ప్రొడ్యూస్ చేయకపోవటం వల్ల జీడిపి అన్నది పెరగలేదు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ సెక్టార్ వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏం చెప్తున్నాడు, మరి ముఖ్యంగా ఇండస్ట్రీస్ అంటున్నాడు. ఈ ఇండస్ట్రీస్లో దేనికి అని చూసినట్లయితే వేర్ ద గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్ బై పీపుల్ యూజింగ్ టూల్స్ ఆర్ మిషన్స్ అంటున్నాడు. అంటే టూల్స్ కోసం, మిషన్ కోసం. అలాగే అంటే ఈ ఇండస్ట్రీస్కి ఎందుకు వస్తాయి ప్రొడక్ట్స్, ఎక్కడి నుంచి వస్తాయి అని మనం చూసినట్లయితే అగ్రికల్చర్ నుంచే కానీ రా మెటీరియలే కానీ, ఫిషింగ్ నుంచే రా మెటీరియలే కానీ, ఫారెస్టరీ నుంచి రా మెటీరియలే కానీ, మైనింగ్ నుంచి రా మెటీరియలే కానీ, ఇవన్నీ కూడా ఏమవుతున్నాడు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి ఫ్యాక్టరీస్కి వస్తాయి, అంటే ఇండస్ట్రీస్కి వస్తాయి. వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటున్నాడు ఫైనల్ గూడ్గా తయారవుతుంది అని చెప్తున్నాడు. ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి చిల్డ్రన్, టూల్సే కానీ ఇంకా మిషన్సే కానీ అలాగా అన్నీ కూడా ఏమవుతుంది అంటున్నాడు అవన్నీ ప్రొడ్యూస్ చేయబడతాయి అని చెప్తున్నాడు. అలా ఫైనల్గా ప్రొడ్యూస్ చేయబడినది ఏం జరుగుతుంది అంటున్నాడు మార్కెట్కి వస్తుంది అనమాట. ఈ మార్కెట్ వచ్చేదాన్ని ఏమంటున్నాడు థర్డ్ సెక్టార్లో మనకి సర్వీస్ అని చెప్తున్నాడు. ఓకే, ఇది కూడా చూద్దాం చిల్డ్రన్ ఒకసారి. ఇది మనకి 9th క్లాస్లో చెప్పాడు అనమాట అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి అన్నది. ఓకే చిల్డ్రన్, అలాగే మనం చూసినట్లయితే నెక్స్ట్ సెక్టార్ వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు సర్వీస్ సెక్టార్ అనమాట. ఈ సర్వీస్ సెక్టార్లో ఏం చెప్తున్నాడు, దోస్ యాక్టివిటీస్ దట్ డు నాట్ రిజల్ట్ ఇన్ ఏ గుడ్ బట్ ప్రొవైడ్ సర్వీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఏ ప్రొడక్షన్ అండ్ అదర్ సర్వీస్ ఫర్ పీపుల్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఏవైనా కానీ గూడ్ని దాన్ని తయారు చేయాలి అని అంటే మనమే తయారు చేయటం అన్నది జరగదు. కానీ పీపుల్కి ఎక్కువగా ఎవరైతే
కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళకి నచ్చే విధంగా సర్వీస్ అన్నది జరగాలన్నాడు. ఎలా జరుగుతుంది అది మనం చూసినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను మీకు కనిపిస్తుందిగా చెప్పారు. ఈ పెన్నులో ఇంక్ ఉంటుంది కదా, ఇంక్ పిల్లర్, ఇంక్ కోసమని ఒక రా మెటీరియల్ తీసుకుంటారు. రా మెటీరియల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాక అది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అలాగే ఈ ఇంక్ బాల్ ఉన్నది, ఇది కూడా వేరే చోట మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పైన ఉన్నది కదా చిల్డ్రన్, ఇది కూడా ఈ ఫైబర్ అంతా కూడా వేరే చోట మ్యానుఫ్యాక్చరింగ్. అన్నీ కలిపి ఒక ఫ్యాక్టరీస్ నుంచి వచ్చి అవన్నీ ఇండస్ట్రీస్కి వచ్చిన తర్వాత ఇంకొక ప్రోడక్ట్ అన్నది తయారవుతుంది. ఈ ప్రోడక్ట్ తయారైన తర్వాత దీనికి ఒక నేమ్ ఇచ్చి, బ్రాండ్ అన్నది నేమ్ ఇచ్చి, ఆ బ్రాండ్ నేమ్కి ఏమేమి కలుపుతారు అని అంటే జీడిపి కలుపుతారు. జీడిపి అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంక్ వచ్చేసేసి ఈ పెన్ వచ్చేసేసి 10 రూపీస్ అనుకోండి. అంటే అసలుకి ఈ ఇంక్కి వచ్చిన ఎంత అయ్యి ఉంటుంది వాళ్ళకి ప్రొడక్షన్లో అంటే అది వచ్చేసేసి 75 పైసే అయింది అనుకోండి. తర్వాత ఈ పిల్లర్ ఉంది కదా, ఇది వచ్చేసేసి 25 MP అనుకోండి. ఈ పైన వచ్చిన ఫైబర్ వచ్చేసేసి ఇంకొక 1 రూపీ వేసుకోండి. అంటే మనం ఎంత వేసుకున్నా కానీ 2 రూపీస్లో ఈ పెన్ అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది. అయితే ఈ బ్రాండ్ కలపడం కోసం అనేసి ఫైనల్గా ఇండస్ట్రీస్ మనకి ఇచ్చింది ఏంటి అని అంటే వీళ్ళందరికీ బెనిఫిట్, ప్రతి ఒక్కరికి వాళ్ళ బెనిఫిట్ని కలుపుకొని చెప్తారనమాట. ఒకవేళ ఆయనకి ఇంక్ వచ్చేసేసి 75 పైసా అయింది అని అంటే ఆయనకి పడింది 50 పైసా అయితే 25 పైసా బెనిఫిట్ని కలుపుకొని 75 పైసా చెప్పాడు అనుకోండి. అయితే ఈ ఇంక్ పిల్లర్ ఉంది కదా, ఈ నిప్ వచ్చేసేసి ఒకవేళ 5 MPA అయితే దానికి 20 MP ఆయన బెనిఫిట్ కలుపుకొని చెప్తాడనమాట. అలాగే ఈ ఫైబర్ వచ్చేసేసి అసలుకి అయినది 25 MPA అయితే ఆయన 75 MP బెనిఫిట్ కలుపుకొని చెప్తాడు. నెక్స్ట్ ఈ బ్రాండ్ ఇవ్వడానికి వచ్చేసేసి వాళ్ళు 1 రూపీ నిర్ణయించారనుకుంటే మనకి మొత్తం ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ పెన్ 2 రూపీస్ అనుకున్నాం. 2 రూపీస్ అయిన తర్వాత ఇది మార్కెట్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ దానికి జీడిపిగా 10 రూపీస్ పెట్టింది అని అర్థం అనమాట. ఓకే చిల్డ్రన్, ఇది అసలుకి ఏంటి జీడిపి అంటే ఏంటి అంతగా వచ్చే బెనిఫిట్స్ అంటే అదనమాట. అంటే ఈ పెన్ను మీద ట్యాక్సేషన్ అందరూ వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్ని కలుపుకొని లాస్ట్కి దీనికి నిర్ణయించిన రేటే ఆ బెనిఫిట్ అనమాట. అంటే 10 రూపీస్కి అప్పుడు మా జీడిపిని కలుపుకొని చెప్తామన్నమాట. ఓకే చిల్డ్రన్, అయితే ఇలా జరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు అరే నేను ఇంత మనీ పెట్టి ఎందుకు కొనుక్కోవాలి, నేను స్ట్రైట్గా వెళ్ళిపోయి రా మెటీరియల్ని తెచ్చుకొని నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుందామని అనుకుంటే చిల్డ్రన్ అది వచ్చేసేసి ఒక ఫ్యాక్టరీలో ఎన్నో ఇంక్ పిల్లర్స్ అన్నవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి ఆ రా మెటీరియల్ దగ్గర అక్కడే మనం ఒక్కరోజు ప్రొడ్యూస్ చేయాలి. చేసిన తర్వాత ఏమవుతుంది, అది ఎక్కువ అయిపోతుంది అనమాట దాని కాస్ట్. తర్వాత నువ్వు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తానికి మళ్ళీ నీకు ట్రావెల్ ఛార్జ్ అవుతుంది. ట్రావెల్ ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళి నువ్వు దాన్ని చేయించుకోవడానికి మళ్ళీ అక్కడ ఇంకొక ఛార్జ్ పడుతుంది. ఆ ఛార్జ్ తర్వాత మనం తీసుకొని రావడానికి మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవడానికి మళ్ళీ దానికి ఛార్జ్ పడుతుంది. ఇలా ఛార్జెస్ పడకుండా ఇలా ఛార్జ్ పెడతాం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ 10 రూపీసే అయింది ఈ పెన్ను మనకి మార్కెట్ దగ్గరికి వచ్చాను. కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి అని అంటే ఈ పెన్ను వచ్చేసి మనకి 100 రూపీస్ పడుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, కన్జ్యూమర్కి హ్యాపీ చేస్తుంది, తర్వాత గవర్నమెంట్ కూడా బెనిఫిట్ పొందుతుంది. అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క సర్వీస్ని చేశారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ పొందుతుంది. దాన్నే మనకి ఈ సర్వీస్ సెక్టార్లో చెప్పాడనమాట. ఓకే, దీన్ని మొత్తం అసలుకి మన టెక్స్ట్ బుక్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్. ఆక్యుపేషన్ అన్నాడు, తర్వాత క్లాసిఫికేషన్ అంటున్నాడు. ఈ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, తర్వాత థర్డ్ సెక్టార్లో ఉన్న డిఫరెన్స్. ప్రైమరీ వచ్చేసేసి అగ్రికల్చర్, తర్వాత ఫిషింగ్, మైనింగ్ ఇవన్నీ చెప్పాడు కదా, అవి ఆ సెక్టార్లో ఉన్నవి. ఇండస్ట్రీ సెక్టార్లో ఉండేవి, తర్వాత వచ్చేసి సర్వీస్ సెక్టార్లో ఉన్నవి. ఏవో మనల్ని ఐడెంటిఫై చేయమనేసి చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ వచ్చేసి టైలర్ అన్నాడు. టైలర్ వచ్చేసి మనం చూసినట్లయితే ఏం చేస్తాడు చిల్డ్రన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆయన ఒక డ్రెస్ని మేక్ చేయటమే కానీ, బ్యాగ్ని మేక్ చేయటమే కానీ అలాంటివి. కాబట్టి అది వచ్చేసేసి సెకండరీ సెక్టార్గా మనకు అనిపిస్తుంది. అలాగే చూసినట్లయితే తర్వాత వచ్చేసేసి బాస్కెట్ వివింగ్ అంటున్నాడు, అంటే బుట్టలు అల్లటం కదా. అలాగ చేయటం వల్ల ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా సెకండరీ సెక్టార్. తర్వాత వచ్చేసేసి ఫ్లవర్ కల్టివేటర్ అంటున్నాడు, అంటే ఇది ప్రైమరీ సెక్టార్ అనమాట. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, అగ్రికల్చర్ దానిలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆయన వ్యవసాయం చేస్తున్నాడు, కాబట్టి వచ్చేసేసి మనకి ఇది ప్రైమరీ సెక్టార్. తర్వాత వచ్చేసి ఏమంటున్నాడు, మిల్క్
వెండర్ అంటున్నాడు. మిల్క్ వెండర్ అంటే పాలు మనకి సప్లై చేసేవాడు అనేసి మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఎవరు మనకు కనిపిస్తారు? ఈ మిల్క్ వెండర్ చూసినట్లయితే సర్వీస్ సెక్టార్ కదా చిల్డ్రన్, అంటే థర్డ్ సెక్టార్లో మనకి కనిపిస్తుంది. అంటే ఆయన పాలేం ప్రొడ్యూస్ చేయడు కదా, కావు నుంచి వచ్చే మిల్క్ని మనకి సప్లై చేస్తాడు కాబట్టి అది సర్వీస్ సెక్టార్. అలా తర్వాత మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఫిషర్ మ్యాన్ అంటున్నాడు. ఇది వచ్చేసి మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఫస్ట్ ప్రైమరీ సెక్టార్లోనే కనిపిస్తుంది ఫిషింగ్, కాబట్టి ఇది ప్రైమరీ సెక్టార్. తర్వాత వచ్చేసేసి ప్రీస్ట్ అంటున్నాడు, అంటే పూజారి కానీ మతాధికారి కానీ పోప్ కానీ, కాబట్టి ఈయన చేసేది కూడా ఏంటి? సర్వీస్. ఎస్ నచ్చిటారు అంటే ఈయన కూడా థర్డ్ సెక్టార్ అనమాట. తర్వాత మనం చూసినట్లయితే కొరియర్ సర్వీస్ వచ్చేసేసి కూడా ఏంటి చిల్డ్రన్, అది మనకి సర్వీసే చేస్తున్నారు కాబట్టి అది కూడా సర్వీస్ సెక్టార్. ఆ తర్వాత వచ్చేసేసి ఏమంటున్నాడు, మనం చూసినట్లయితే వర్కర్స్ ఇన్ మ్యాచ్ ఫ్యాక్టరీ అంటున్నాడు. అంటే మ్యాచ్ బాక్స్ అంటే అగ్గి పెట్టి కదా చిల్డ్రన్, అందులో పని చేసే అతను వచ్చేసేసి మనం ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి అది మనం చూసినట్లయితే సెకండరీ సెక్టార్ కింద వస్తుంది కాబట్టి సెకండరీ సెక్టార్. అలాగే తర్వాత వచ్చేసి మనీ లెండర్ వచ్చేసేసి ఏంటి చిల్డ్రన్, మనీ ఆయన ఇస్తున్నాడు అంటే అది సర్వీస్ అనమాట. ఓకే, కానీ ఆ సర్వీస్కి ఏం చేసుకుంటాడు? వడ్డీ తీసుకుంటారు కదా చిల్డ్రన్, అది అనమాట. అంటే మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాడు కానీ ఇది సర్వీస్ కిందే వస్తుంది. తర్వాత వచ్చేసి ఏమంటున్నాడు, అలాగే మనం చూసినట్లయితే గార్డెనర్ అంటున్నాడు. ఇది వచ్చేసి ప్రైమరీ సెక్టార్, ఎందుకంటే ఆయన కూడా మనకి అగ్రికల్చర్ లాగానే ప్రొడ్యూస్ చేస్తాడు కదా చిల్డ్రన్. గార్డెనర్ అంటే ప్లాంటింగ్ చేస్తాడు కాబట్టి అది కూడా వచ్చేసేసి మనకి ప్రైమరీ సెక్టార్ కిందనే కనిపిస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి పోటర్ వచ్చేసి ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ కాబట్టి సెకండరీ సెక్టార్. అలాగే మనం చూసినట్లయితే వచ్చేసి బీ కీపర్స్ అంటున్నాడు. ఇది కూడా ఏంటి? సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది, థర్డ్ సెక్టార్ అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఆస్ట్రోనాట్, ఇది వచ్చేసేసి కూడా సర్వీస్ సెక్టార్, థర్డ్ సెక్టార్ కిందే వస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చి కాల్ సెంటర్ ఎంప్లాయీస్, ఇది కూడా వచ్చేసేసి సర్వీస్ సెక్టార్ కింద, థర్డ్ సెక్టార్ కిందే మనకి కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, అలాగే మనం ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి. ఈ టేబుల్ ఏమంటున్నాడు, మనకి వేరియేషన్ని మనకి ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఎంప్లాయ్మెంట్ 1972 టు 1973లో నుంచి 2015 నుంచి 2060లో 43 ఇయర్స్లో దేంట్లో ఎంప్లాయ్మెంట్ అన్నది ఎక్కువగా ఉన్నారు అన్నది మనల్ని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అగ్రికల్చర్ 1972 టు 73 ఇయర్లో యాన్యువల్ ఇయర్లో మనం చూసినట్లయితే అగ్రికల్చర్లో వచ్చేసి 74% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనకు కనపడుతుంది. అలాగే ఇండస్ట్రీస్ వచ్చేసి 11%, సర్వీస్ సెక్టార్ వచ్చేసి 15%. అయితే 2015 టు 2016 ఇయర్లో మనకు అగ్రికల్చర్ వచ్చేసి ఏమైంది? 47% కనిపిస్తుంది, అంటే ఆఫ్కి ఆఫ్ పడిపోయింది అనమాట. ఆ తర్వాత వచ్చేసేసి ఇండస్ట్రీ సెక్టార్ వచ్చేసి మనం చూసినట్లయితే 22%, అంటే ఇక్కడ ఉన్న దానికి 11%కి డబల్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసేసి సర్వీస్ సెక్టార్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత కనిపిస్తుంది అంటే 31%, ఇది కూడా డబుల్ అయింది. అంటే ఇక్కడున్న దాంట్లో ఎంప్లాయ్మెంట్ దేనికి పెరిగింది అంటే సర్వీస్ సెక్టార్కి ఎక్కువగా పెరిగింది అనమాట. అంటే ఏంటంటే చిల్డ్రన్, నవ్ డేస్ మనందరికీ తెలుసు, మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళకుండా అన్నీ ఆన్లైన్లో నుంచే మనం ప్రోడక్ట్స్ అన్నవి మనము ఏం చేస్తున్నాం, వాటిని పర్చేస్ చేస్తున్నాం. మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్ని ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి రావడానికి మనం చూసినట్లయితే సర్వీస్ సెక్టార్ మనకు ఉపయోగపడుతుంది కదా చిల్డ్రన్. అక్కడ నుంచి యాన్జోనే కానీ, తర్వాత వచ్చేసి స్విగ్గీయే కానీ, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఎంప్లాయీలో ఉన్న వాళ్ళంతా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళంతా చేసేది సర్వీస్ అనమాట. కాబట్టి ఇప్పుడున్న మన ఇయర్లో మనం చూసినట్లయితే ఎక్కువగా ఏ సెక్టార్లో జాబ్స్ ఎక్కువగా, ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు అని మనం చూసినట్లయితే సర్వీస్ సెక్టార్లో అనేసి అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి చిల్డ్రన్, మనకు ఒక పిక్చర్ ఇచ్చాడు. పిక్చర్లో మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏం కనిపిస్తుంది ఐడెంటిఫై చేస్తే, ఇది చూసేసి ఫస్ట్ పిక్చర్ వచ్చేసి నెంబర్ 1 అగ్రికల్చర్, తర్వాత వచ్చేసేసి అంటే ప్రైమరీ సెక్టర్, తర్వాత వచ్చేసేసి మైనింగ్, ఇది కూడా ప్రైమరీ సెక్టర్, తర్వాత వచ్చేసి కాల్ సెంటర్ ఎంప్లాయ్ మనకు కనిపిస్తున్నాడు కాబట్టి సర్వీస్ సెక్టర్, తర్వాత వచ్చేసి ఇండస్ట్రీ కాబట్టి సెకండ్ సెక్టార్ కదా, ఇది మనకు కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ అంటున్నాడంటే మేజర్ చేంజెస్ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్. ఈ టేబుల్ నుంచి మేజర్ చేంజెస్, అసలు ఈ చేంజెస్ ఎందుకు వచ్చినాయి, ఏ సర్వీస్లో ఎక్కువ చేంజెస్ మనకు కనపడుతున్నాయి అన్నది మనకి ఈ కింద పారాగ్రాఫ్లో చెప్పారు చిల్డ్రన్. దీన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, దీనికి
టూ కంపారిజన్స్ చెప్తున్నాడు చిల్డ్రన్. అవి మనం చూసినట్లయితే 2 ఫ్యామిలీస్ అంటున్నాడు. 2 ఫ్యామిలీస్ ఏమేమి అంటున్నాడు? రిచ్ ఫ్యామిలీ అండ్ ఏ పూర్ ఫ్యామిలీ. అంటే రిచ్ ఫ్యామిలీకి పూర్ ఫ్యామిలీకి వేరియేషన్ చెప్తున్నాడు. వీ కెన్ మేక్ సచ్ జడ్జ్మెంట్ యాజ్ రిచ్ ఆర్ పూర్. మనము జడ్జ్మెంట్ ఎలా ఇవ్వగలుగుతాం, మీరు రిచ్ వీళ్ళు పూర్ అనేసి చెప్తున్నాడు. బేస్డ్ ఆన్ ద డ్రెస్సింగ్ పీపుల్. మనకేం చెప్తున్నాడు? వాళ్ళ డ్రెస్సులను బట్టి. తర్వాత వచ్చేసేసి ఏం చెప్తున్నాడు చూడండి, ద వెహికల్ దే యూస్ టు ట్రావెల్, వాళ్ళు యూస్ చేసే వెహికల్స్ని బట్టి. ద ఫుడ్ దే ఈట్, వాళ్ళు తినే తిండిని బట్టి. ద హౌస్ దే లివ్ ఇన్, ఫర్నిచర్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ దే హ్యావ్. హాస్పిటల్ దే గో టు ఫర్ ట్రీట్మెంట్ ఎక్సెట్రా. మనకేం చెప్తున్నాడు? వాళ్ళు వాడే ఫర్నిచర్ని బట్టి, ఎక్విప్మెంట్ అంటే నెససరీ థింగ్స్ని బట్టి, మళ్ళీ ఎక్విప్మెంట్స్ అంటే నెససరీ థింగ్స్ అంతే కదా చెప్పారు. అలాగే వాళ్ళు వెళ్ళే హాస్పిటల్స్ని బట్టి, వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ని బట్టి ఏమని చెప్తున్నాడు? వాళ్ళు పూరా రిచ్ అన్నది జడ్జ్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట మనకి పారాగ్రాఫ్లో. ఇంకేం చెప్తున్నాడు? అసలుకి ఇంపార్టెన్స్ అయినది ఏది అని మనం చూసినట్లయితే ఇన్కమ్ అంటున్నాడు. అంటే ఈ పూరా రిచ్ అన్నది ఈ డ్రెస్సులను బట్టి, వెహికల్ని బట్టి, వాళ్ళ ఎక్విప్మెంట్ని బట్టి కాకుండా ఇంకా అసలుకి ఇంపార్టెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇన్కమ్ అంటున్నాడు. దీస్ ఫ్యామిలీస్ అరైన్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ ఓవరాల్ ఇండికేటర్స్. ఇది అసలుకి మన ఇండియన్ గవర్నమెంట్కి కావాల్సింది. ఎవ్రీ ఫ్యామిలీకి వచ్చి ఇన్కమ్ కావాలన్నమాట. ఓకే, ఇది మనకి ఈ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ అయింది చిల్డ్రన్. ఓకే, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాం చిల్డ్రన్? For the country as a whole, we use the total value of goods and service produced in the country as the indicator of income for the country. ఎందుకు వాళ్ళ ఇన్కమ్ ఇంపార్టెంట్ అంటే అది వాళ్ళ యొక్క ఇన్కము ఇండియాని ఇన్కంలో అది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట ఇండికేటర్ అనేసి. ద టెక్నికల్ టర్మ్ టు డినోట్ దిస్ వాల్యూ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు కొనే ప్రతి ఒక్క దాని మీద వాళ్ళు జీడిపి కడతారు కాబట్టి దానివల్ల ఇండియన్ ఇన్కమ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే ఈ పారాగ్రాఫ్ బట్టి మనకి ఏమర్థమైంది చిల్డ్రన్? జీడిపిలో ఓన్లీ రిచ్ మాత్రమే కాదు, పూర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారు చిల్డ్రన్. మనకి ఈ పారాగ్రాఫ్ చూసిన దాన్ని బట్టి రిచ్ తర్వాత పూర్ అన్నది వేరియేషన్ చెప్పాడు, కానీ ఎక్కువగా మంది ఉండేది పూర్ పీపులే. అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది అని మనం చూసినట్లయితే పూర్ నుంచే ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది. మనకి ముందు లెసన్స్లో ఈ డిస్కషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, మనకి ఇంకా వేరియేషన్ ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ కూడా మనకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు చూడండి, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, మనం ఈ గ్రాఫ్ చూసేసినట్లయితే ద ఫాలోయింగ్ గ్రాఫ్ 1 షోస్ వాల్యూ ఆఫ్ జీడిపి. అసలుకి జీడిపి అంటే నేను ఇంకా సింపుల్ డెఫినేషన్ మీరు చెప్తున్నా చిల్డ్రన్. గ్రాస్ అంటే మనకు వచ్చేసేసి ఇయర్ అనమాట. ఇయర్ తర్వాత వచ్చేసేసి డొమెస్టిక్ అంటే మనం వాడే ఏ పర్పస్ మన యూసేజ్ ఉంది కదా, అది డొమెస్టిక్ పర్పస్. తర్వాత వచ్చేసేసి ప్రొడక్ట్ అంటున్నాడు, అంటే ప్రొడ్యూస్ చేసే మనం ఎంతగా ప్రొడ్యూస్ చేస్తామన్నారు. అంటే ఏంటి అని అంటే ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో మన దేశం యొక్క, మన కంట్రీ యొక్క ప్రొడ్యూషన్ గురించి జీడిపి అనేసి చెప్తున్నాడు అనమాట. దాంట్లో వచ్చే బెనిఫిట్. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే 2 డిఫరెంట్ ఇయర్స్, మనకి 2 డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చాడని చెప్తున్నాడు. ఆ డిఫరెంట్ ఇయర్స్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? 1972 to 73 అండ్ 2011 to 2012. ఓకే, దీన్ని బట్టి మనకి జీడిపి అంటే అర్థమైంది ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అనమాట. అంటే గవర్నమెంట్కి నేషనల్ ఇన్కమ్ దేని ద్వారా వస్తుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడు చిల్డ్రన్, జీడిపి బై అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్. అంటే దాని నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, ఇండస్ట్రీ సెక్టార్ నుంచి, సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుందని చెప్తున్నాడు. అలాగే చిల్డ్రన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై ద లుకింగ్ అట్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్ని చూసి మనకు ఆన్సర్స్ ఇవ్వమని చెప్తున్నాడు. విచ్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 1972 to 73. చిల్డ్రన్ ఇక్కడ మీకు వేరియేషన్ నాది బిఫోర్ లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ కాబట్టి
2072 ఉంది, మీకు అక్కడ 73 అండ్ 74 ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ 1 ఇయర్ చిల్డ్రన్, దీనికి అంత వేరియేషన్ లేదు. అయితే ఈ టైమింగ్లో ఏది లార్జ్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనకి గ్రాఫ్లో ఏమి ఇచ్చాడు, మనకి 0 to X స్కేల్ మనం చూసినట్లయితే X యాక్సిస్లో, తర్వాత ఇది Y యాక్సిస్గా మనం తీసుకుంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చిల్డ్రన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్, అండ్ అవి 3 తీసుకున్నాడు ఈ స్కేల్ మీద. దీని మీద అగ్రికల్చర్కి కలర్ ఇచ్చాడు. కాబట్టి ఆ టైమింగ్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, 2,43,82 దాకా కూడా ఏది ఎక్కువగా ఉన్నది ఈ నంబరింగ్లో అంటే ఇది ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆ టైమింగ్లో లార్జ్ ప్రొడక్షన్ దేనికి ఏ సెక్టార్కి ఇచ్చారు అని మనం చూసినట్లయితే అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చారనమాట. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, విచ్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 2011 ఆర్ 2012 అంటున్నాడు. అంటే 2013 ఆర్ 2014 అని మీకు ఉండొచ్చు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే దేనికి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది చిల్డ్రన్, చూసినట్లయితే సర్వీస్ సెక్టార్కి వాళ్ళు ఎక్కువగా మనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. నవే డేస్ ఆల్సో దట్ ఈస్ సర్వీస్ సెక్టార్. ఇప్పటి కాలంలో మనం ఇప్పుడు 2019 2020లో ఉన్నాం చిల్డ్రన్. ఈ టైమింగ్లో కూడా మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము అని అంటే సర్వీస్ సెక్టార్కి. కానీ చిల్డ్రన్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే మాత్రం అగ్రికల్చర్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకే, పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, మనం చూసినట్లయితే విత్ యాజ్ మెనీ యాజ్ థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ యూ మైట్ థింక్ దిస్ ఈజ్ యాన్ ఇంపాసిబుల్ టాస్క్. ఇది మనం అనుకోవచ్చు, ఓకే ఒకవేళ గూడ్స్ని ఇంతగా ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అనుకున్నా, అది నిజంగా కన్జ్యూమర్ తీసుకుంటారా లేదా అన్నది కూడా డౌట్. అలాగే సర్వీస్ని ఏ విధంగా మనం ఎస్టిమేట్ వేయగలుగుతాం, వాళ్ళ సర్వీస్కి ఎంతని వాల్యూ కట్టగలుగుతాం అన్నది కూడా ఇంపాసిబుల్ టాస్క్. అలాగే మనం చూసినట్లయితే ప్రొడ్యూస్ చేసేది కూడా ఎంతని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. మన ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టారే ఉందనుకోండి, దాంట్లో మనకు తెలుసు మన ఇండియా వచ్చేసేసి పాపులేషన్ సెకండ్ పాపులేషన్ కంట్రీ. అంతగా అన్నిటికీ ప్రొడ్యూస్ చేయగలుగుతామా, అందరికీ ఫుడ్ గ్రెయిన్స్ అందించగలుగుతామా, ఇవన్నీ కూడా మెజర్ చేసుకోగలిగి మనం ఇచ్చేయగలుగుతామా అంటే అది ఇంపాసిబుల్ టాస్క్. దాన్ని ముందే ప్లానింగ్ చేసుకుంటాము అని అంటే ఇది చెయ్యగలుగుతామా అంటే ఏం చెప్తున్నాడు, ఎస్టిమేట్ వేయటం కష్టం కానీ దాన్ని వేయొచ్చు అని చెప్తున్నాడు. ఎలాగా అని మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాడు చూడండి చిల్డ్రన్, టోటల్ మెంబర్స్ ఆఫ్ కార్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, సర్వీస్ అండ్ బాస్కెట్స్ అండ్ పాట్స్ ఇట్స్ వాంట్ మేక్ సెన్స్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి, వీటన్నిటికీ కూడా లెక్క కట్టవచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఎలాగా అనేసి మనకు ఆశ్చర్యం కలగవచ్చు, కానీ అవి ఎలాగన్నది మనకి కింద పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. చూద్దాం చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే టు గెట్ అరౌండ్ దిస్ ప్రాబ్లమ్ economists suggest that the value of goods and service should be used rather than adding up the actual numbers. అంటే ఇక్కడ మనకి ఎకనామిస్ట్ ఏమని సజెస్ట్ చేశారంటే వాల్యూ ఆఫ్ గూడ్స్, ఫస్ట్ వచ్చేసి గూడ్ అన్నాడు, వచ్చి గూడ్స్కి వాల్యూ కట్టాలన్నాడు. ఆ తర్వాత వచ్చేసి అండ్ సర్వీస్ కూడా వాల్యూ చేయాలంటున్నాడు. ఈ వాల్యూ చేసేది షుడ్ బి యూజ్డ్, ఈ రెండింటిని యూజ్ చేసి రాదర్ దాన్ యాడింగ్ అప్ ద యాక్చువల్ నెంబర్స్. ఇవి ఏం చేయాలని చెప్తున్నాడు మనకి ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ రెండిటిని మనము మెజర్ చేస్తే ఆ యొక్క ఇన్కమ్ని మనం పొందవచ్చు అని చెప్తున్నాడు. అది ఎలా అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చిల్డ్రన్, ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ ఏమంటున్నాడు, 10,000 kilograms ఆఫ్ పాడి ఆర్ సోల్డ్ అట్ 25 rupees per kg. ఒక 10,000 కిలోగ్రామ్స్ ఉన్న రైస్ని మనం తీసుకుంటే, పాడిని తీసుకుని వాటిని ఫర్ కేజ్ వచ్చి 25 రూపీస్కి తీసుకుంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ పాడి విల్ బి 2,50,000 రూపీస్ అని చెప్తున్నాడు. అంటే ఏం చేశాడు, ఈ 25కి ఈ 4 zeros యాడ్ చేసేస్తే వచ్చేసింది ఖచ్చితంగా. కాబట్టి దాని వాల్యూ ఎంత అనేసి మనం చూసినట్లయితే ఫర్ కేజీ అదేంటి అని అంటే 25 రూపీస్ అన్నది వాళ్ళ యొక్క తర్వాత ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్, తర్వాత వచ్చేసి సర్వీస్, ఈ రెండింటిని మాత్రమే ఈ ఎకనామిస్ట్ సజెస్ట్ చేశారు. కాబట్టి ఈ రెండింటిని వాళ్ళు మెజర్ చేసి
ఫర్ ఈచ్ 1 కిలోగ్రామ్కి వచ్చేసేసి 25 రూపీస్ని దాన్ని వాళ్ళు నిర్ణయించారనమాట. దాన్ని బట్టి 10,000 కిలోగ్రామ్స్కి వచ్చేసేసి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత అనేసి మనం చూసినట్లయితే 2,50,000గా మనకి కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, అది దాని వాల్యూ అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తున్నాడు, ద వాల్యూ ఆఫ్ 5,000 కోకోనట్స్ అంటున్నాడు. అది వచ్చేసేసి ఈచ్ కోకోనట్ ఎంత అంటే ఫర్ 10 రూపీస్ ఫర్ కోకోనట్ విల్ బి, దాన్ని మెజర్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు, 50,000 అవుతుంది అంటున్నాడు. అండ్ 5,000కి 10 రూపీస్ చొప్పున దానికి పే చేస్తే 50,000 అవుతుందని చెప్తున్నాడు. ఎస్ నచ్చితే అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ టు నెసెసరీ టు కౌంట్ ఎవ్రీ ప్రొడక్ట్ ఎవ్రీ గుడ్, ప్రతి ఒక్క దాన్ని మనం అలా లెక్క కట్టగలమా, లెక్కించడం అవసరమా అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్, దాన్ని మనం అలాగనే అమ్మగలుగుతామా అని కూడా అడుగుతున్నాడు. హౌ డు వీ ఎస్టిమేట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్, అసలుకి వచ్చిన ప్రొడ్యూస్ చేసిన దానికి మనం ఎలా ఎస్టిమేట్ చేయగలుగుతాం టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్, గుడ్ యొక్క వాల్యూ తర్వాత సర్వీస్ యొక్క వాల్యూ మనం ఎలా ఎస్టిమేట్ చేయగలుగుతాము అన్నది చెప్తున్నాడు. చూడండి, దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. మనం ఈ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఏ ఫార్మర్ అంటున్నాడు. ఏ ఫార్మర్ హూ సేల్స్ పాడి టు ఏ రైస్ మిల్లర్కి అమ్మిందని చెప్తున్నాడు. ఎంత అంటే 25 రూపీస్ ఫర్ కేజ్. షీ సేల్స్ 100 కిలోగ్రామ్స్ ఆఫ్ పాడి అంటాడు. పాడి అంటే చిల్డ్రన్ ఓట్లు ఉంటాయి కదా, అవి వాటిని ఎంత అంటే 25 రూపీస్కి చొప్పున 100 కేజెస్ అమ్ముతాడు. అలా అమ్మటం వల్ల దీనివల్ల ఆమె ఏం చేసిందంటే షీ డిడ్ నాట్ హ్యావ్ బై ఎనీ సీడ్స్. ఒకవేళ ఆమె సీడ్స్ ఏమి కొనలేదు అనేసి మనం అనుకుంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ పాడి ప్రొడ్యూస్డ్ బై హర్ 2,500 అంటున్నాడు. అంటే ఏంటి, ఆమె కల్టివేట్ చేసినందుకు ఆమె వర్క్కి ఆమె సర్వీస్ని బట్టి ఆమె ఏం చేసింది, ఆమె వర్క్కి ఆమె వాల్యూ అన్నది పెట్టుకుందండి. ఆ వాల్యూ ఎంతకి చేసింది అంటే ఫర్ కేజీ వచ్చేసి 25 రూపీస్ పెట్టి చెప్పుకొని అంటే తనకి వచ్చే దానికి నా వర్క్ ఇది, దీనికి నాకు ఇంత లాభం రావాలి, ఇంత బెనిఫిట్ రావాలి అనుకొని 25 రూపీస్ ఈచ్ ఫర్ కేజ్ చెప్పుకుంది. దాన్ని బట్టి 100 కిలోగ్రామ్స్కి ఎంత వచ్చిందంటే 2,500 ఆమెకి వచ్చింది అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద రైస్ మిల్లర్ టేక్స్ అవుట్ ఆఫ్ రైస్ అండ్ సేల్స్ 80 kgs 80 kilograms of rice to hoteliers for 40 rupees for kg అంటున్నాడు. అయితే 80 కిలోగ్రామ్స్ని 40 రూపీస్కి చొప్పున అమ్మాడు అని చెప్తున్నాడు. అంటే ఈచ్ కేజీ వచ్చేసేసి 40 రూపీస్ చొప్పున అమ్మాడు అంటున్నాడు. అయితే మనకి ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాడు చూడండి, 20 kilograms ఆఫ్ ఆస్క్ 20 ఫర్ కేజీ 20 రూపీస్ ఫర్ కేజీ. ఈ అస్క్ని ఎంతకి అమ్ముతున్నాడు అని మనం చూసినట్లయితే 20 రూపీస్ ఫర్ కేజీకి అమ్ముతున్నాడు. ఎన్ని అంటే 20 కిలోగ్రామ్స్ని. అయితే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రొడ్యూస్డ్ బై ద రైస్ మిల్లర్ తన కష్టానికి అంటే తను వర్క్ చేసినందుకు తన సర్వీస్కి, అలాగే తను ఇన్వెస్ట్ చేసిందంటే 2,500 ఇన్వెస్ట్ చేశాడు ఆ ప్రోడక్ట్ కొనడానికి. దానికి అది కలుపుకొని తర్వాత ఆయన రైస్ మిల్లర్లో ఆయన మిషన్స్ ద్వారా దాన్ని పాలిషింగ్ చేస్తాడు కదా చిల్డ్రన్. అవి పాడి అంటే వడ్లు పాలిష్ చేసుకొని రైస్ని తీసి తాడు కాబట్టి ఆ రైస్ ఎంత అంటున్నాడు, 80 × 40 ఫర్ కేజీ 80 కిలోగ్రామ్స్కి 40 రూపీస్ ఈచ్ కిలోగ్రామ్కి తీసుకోవడం వల్ల ఆయనకి 3,200 బెనిఫిట్ వచ్చింది దాంట్లో అని పెట్టుకున్నాడు. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే తర్వాత హస్క్ అంటున్నాడు. హస్క్ అంటే ఏంటి చిల్డ్రన్, ఊక అంటారు కదా, పొట్టు అంటారు కదా, అంటే ఈ పాడి మీద ఉన్న పైన పొట్టు ఉంటుంది కదా, అది వచ్చేసేసి ఎంత అంటున్నాడు, 20 కిలోగ్రామ్స్ అన్నాడు. ఆ 20 కిలోగ్రామ్స్ ఈచ్ గ్రామ్ వచ్చేసి 20 రూపీస్ అన్నాడు. కాబట్టి దానికి ఎంత వచ్చింది అంటే 400. టోటల్ అమౌంట్ ఎంత 3,600. ఆయన వాల్యూ, ఆయన యొక్క బెనిఫిట్ని
కలుపుకొని 3600 అన్నది ఆయన మెజర్ చేసుకున్నాడు. ఓకే చూడండి. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, దిస్ ఈజ్ వాట్ ద హోటలియర్ పే ద రైస్ మిల్లర్ అనేసి అంటున్నాడు. ద హోటలియర్ మేక్ ఇడ్లీ దోశ, ఇడ్లీ దోశని ఆయన రైస్తో ఆయన తయారు చేస్తాడని చెప్తున్నాడు. అలాగే మనకి ఏం చెప్తున్నాడు, ఆస్క్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూల్ బై హిమ్. అయితే ఆయనకి అది ఏమవుతుంది అని అంటే మనం అంటాం కదా చిల్డ్రన్, పొయ్యిలు వెలిగించుకోవడానికి పొట్టుగా ఉపయోగపడింది ఫ్యూల్ అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. ద హోటల్ ఓనర్ by using rice and ask make out 5,000 rupees from the sale of idli and dosa. అయితే ఈయన ఏం చేశాడు అని అంటే దాన్ని ఈయన పెట్టుబడి పెట్టింది అంత అనేసి మనం చూసినట్లయితే ఈయన ఇన్వెస్ట్ చేసింది 3600. అయితే 3600కి ఈయన యొక్క వర్క్ని బట్టి ఇడ్లీ దోశ ప్రిపేర్ చేశాడు కాబట్టి ఆయన హార్డ్ వర్క్ తర్వాత ఆయన సర్వీస్ని బట్టి ఆయన బెనిఫిట్ని కలుపుకొని దాన్ని ఎంతకి సేల్ చేశాడు అని అంటే 5,000 రూపీస్కి సేల్ చేశాడు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సోల్డ్ అట్ ద ఈచ్ స్టేజ్, ఎలా స్టేజ్లో జరిగిందన్నది మనం ఒకసారి చూడమంటున్నాడు. ఓకే, ఇక్కడ మనం టేబుల్ చూసినట్లయితే చిట్ట సేల్ ఆఫ్ పాడి బై ఫార్మర్ టు రైస్ మిల్లర్ ఓనర్. ఆయన రైస్ మిల్లర్ ఓనర్ ఎందుకు కొన్నాడు అంటే 2500కి, అంటే ఫార్మర్కి వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే 2500 అనమాట. ఆయన ఇన్వెస్ట్ చేసింది, ఆమె ఇన్వెస్ట్ చేసింది, ఆమె బెనిఫిట్ని కలుపుకొని వచ్చింది ఆమెకి ఇంత. ఆ తర్వాత వచ్చేసేసి ఏమంటున్నాడు, సేల్ ఆఫ్ రైస్ అండ్ హస్క్ బై రైస్ మిల్లర్ ఓనర్ టు హోటలియర్. హోటలియర్కి ఆయన ఇన్వెస్ట్ చేసిన మనీ 2500కి, ఆ తర్వాత వచ్చేసేసి ఆయన కష్టానికి ఆయన సర్వీస్కి ఆయన కలుపుకొని ఇచ్చింది అనేసి మనకి చెప్తున్నాడు. ఆ తర్వాత సేల్ ఆఫ్ ఇడ్లీ దోశ. అయితే ఈ హోటలియర్ ఏం చేశాడు, ఇడ్లీని దోశని ప్రిపేర్ చేసి ఆయన సేల్ చేసింది 5,000 అని చెప్తున్నాడు. ఓకే, in the discussion of question ఇచ్చాడు children to find out the total value of goods produced should we add them up అంటున్నాడు. ఎంత అనేసి మనకి చూడండి 2500. అయితే 2500కి ఇచ్చింది ఫార్మర్ నుంచి ఈయన యాడ్ చేసుకునేది రైస్గా క్రియేట్ చేసి ఈయన యొక్క బెనిఫిట్ని పెట్టుకొని ఈయన ఎంతకి ఇచ్చేసాడు అన్నది మనం చూసినట్లయితే వేరియేషన్ 1100కి మనకి కనిపిస్తుంది కదా, 1100. ఆ తర్వాత వచ్చేసి ప్లస్ మనం తర్వాత చూసినట్లయితే ఈ హోటల్ లేయర్ ఎంతకి బెనిఫిట్ చూసుకున్నాడు అంటే 1400 చూసుకున్నాడు. ఇప్పుడు టోటల్ అమౌంట్ 2500, తర్వాత 1100, 1400 ఇవన్నీ మనకి యాడ్ చేసుకుంటే మనకి ఎంత చేస్తుంది, మనకి 5000 వస్తుంది అన్నమాట. ఇదే టోటల్ యొక్క ప్రొడ్యూషన్ వాల్యూ అనేసి మనకు చెప్తున్నాడు. ఓకే, ఈ లెసన్ మొత్తంకి ఇంపార్టెంట్ అసలు ఏంటి అంటే ఈ పారాగ్రాఫ్. మనం ఈ పారాగ్రాఫ్ చూసినట్లయితే ఏమంటే గూడ్స్ సచ్ యాజ్ పాడీ రైస్ అండ్ హస్క్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఆర్ ద ఇంటర్మీడియట్ స్టేజ్. ఇవి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాడు. ఫైనల్ గూడ్గా వచ్చింది ఏంటి అనేసి మనం చూసినట్లయితే ఇడ్లీ దోశ కదా. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు, ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఇన్ ద బిట్వీన్ ఆర్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఈ ఫైనల్ గూడ్లో మనం చూసినట్లయితే ఈ ఇంటర్మీడియట్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయినాయి ఫైనల్ గూడ్కి వచ్చేసేసి అని మనం చెప్తున్నాడు కదా. అయితే హోటలియర్ దాని యొక్క ఆ ఐటెం యొక్క దాన్ని ఎంతకి సోల్డ్ చేసినట్టుగా ఫైనల్ గూడ్ని అంటే 5000 రూపీస్కి కనిపిస్తుంది. చిల్డ్రన్ మనకి ఈ డిస్కషన్ బట్టి అర్థమైంది ఏంటి అంటే అసలుకి ఫార్మర్ 2500కి తను ప్రొడ్యూస్ చేసింది పాడీని కదా చిల్డ్రన్. పాడీ నుంచి వచ్చినదే రైస్ నుంచి వచ్చినదే మనకి ఈ ఆస్క్. అంటే దాని యొక్క టోటల్ వాల్యూ రెండు కూడా ఇచ్చింది ఎవరు అంటే ఫార్మరే. అయితే రైస్ మిల్లర్ దానికి ఎంత ఇది చేర్చుకున్నాడు ఆయన బెనిఫిట్ అని మనం చూసినట్టయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినప్పుడు 1100 చేర్చుకున్నాడు. అంటే ఆయన కేవలం తన మిషన్ ద్వారా వాటిని సపరేట్ చేశాడు అంతే. దాన్ని ఏమని రైస్ని తర్వాత ఆస్క్ని ఆ రెండింటిని సపరేట్ చేయడానికి ఆయన 1100 ఆయన తీసుకున్నాడు అని అంటే అది చాలా ఎక్కువ ఖర్చులు. కాబట్టి దాని ఎక్కువ అమౌంట్ దీంట్లో కనీసం 200 ఒకవేళ రైస్ మిల్లర్కి పోయినా 3400
ఫార్మర్కి రావాల్సిందే. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే చిల్డ్రన్ మనకి ఏం చెప్తున్నాడు అంటే అది సేల్స్ మ్యాన్గా మనకి హోటలియర్ కనిపించాడు కాబట్టి 5,000 వర్త్ ఫైనల్ గూడ్ అంటున్నాడు. కానీ అదే హౌస్ హోల్డ్కి మనం వాడుకున్నట్లయితే ఇడ్లీ దోశలో would be made by the family for themselves and not as a goods to be sold కదా. అదే ఇంట్లో మనం వాడుకునేటట్లయితే మనం దాన్ని ఇడ్లీ దోశ వేసుకుంటాం, వాటిని మనం అమ్ముకోం కదా మన ఇంట్లో మన ఫ్యామిలీలో. అంటే మనం వచ్చేసేసి మనం రైస్ తెచ్చుకుంటాం, రైస్ మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అని చెప్తున్నాడు అక్కడ 3,200 మాత్రమే అనేసి చెప్తున్నాడు. అంటే మనకి షాప్ దగ్గరకు వచ్చేసరికి ఇంత ప్రైస్లోనే ఎప్పుడు హోటల్ కంపెనీలోనే షాప్ కీపర్స్ కూడా అంతే అమ్ముతాడు. కాబట్టి అప్పుడు ఆస్కి దాన్ని షాప్ కీపర్కి అవసరం లేదు, హోటల్ వీలియర్కి కాబట్టి అవసరం. కాబట్టి అదే మనకు చెప్తున్నాడు. అంటే మనకి ఈ రేట్కి మన దగ్గరికి వచ్చేస్తే మనం దాన్ని హౌస్ హోల్డ్లో ఇడ్లీ దోశలు వేసుకుంటాము. ద వాల్యూ ఎంత అని మనం చూసినట్లయితే ఇంత అని చెప్తున్నాడు అనమాట. అంటే దాన్ని బట్టి ఇది ఈ వాల్యూలో కనీసం 3,000, ఒకవేళ నిజానికి హస్క్ కూడా వేరే వాళ్ళకి అమ్మే పరిస్థితి ఉంది కాబట్టి ప్రొడ్యూషన్లో తప్పకుండా కనీసం 3,200 అన్న ప్రొడ్యూసర్కి వెళ్ళాలి, ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ఫార్మర్కి వెళ్ళాలి అన్నదే ఈ పారాగ్రాఫ్ మనకి డిస్కషన్ అనమాట. ఓకే చిల్డ్రన్, మనం ఇంకా అందుకనే ఈమెం చెప్తుంది, బట్ ఐ షుడ్ బి పెయిడ్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ద వీట్ దట్ ఐ ప్రొడ్యూస్. అసలు ప్రొడ్యూస్ చేసేదంతా పాపం వాళ్ళకే కాబట్టి ఈ అంటే ఏంటి అని అంటే వాళ్ళ వర్క్ చేసినందుకు, వాళ్ళ సర్వీస్ చేసినందుకు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకున్నందుకు ఒక వాల్యూ అన్నది వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు అన్నమాట. ఒక వాల్యూని వాళ్ళు పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే దాన్ని బట్టి వాళ్ళకి వస్తుంది అని చెప్తున్నాడు. అదే విధంగా మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇట్లా చిల్డ్రన్ వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ పాడీ ఆర్ రైస్ ఈజ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ ఇడ్లీ ఈజ్ ద ఫైనల్ గూడ్. The following are a few goods we consume in our daily lives. List some of the intermediate goods against each one అని చెప్తున్నాడు. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నోట్బుక్ అన్నాడు. నోట్బుక్లో ఏం యూజ్ చేస్తాం చిల్డ్రన్, వుడ్ని యూజ్ చేస్తారు. అలాగే మనం చూసినట్లయితే కార్ అంటున్నాడు, కార్లో ఏం యూజ్ చేస్తాం, ఇంజన్ని యూజ్ చేస్తారు. అలాగే కంప్యూటర్ అన్నాడు, కంప్యూటర్లో ఏది యూజ్ చేస్తారో హార్డ్వేర్ని యూజ్ చేస్తారు కదా. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ గూడ్స్ కాబట్టి ప్రొడ్యూస్ చేసే ముందు వాటిని స్పేర్ పార్ట్స్ అంటాం కదా, అవన్నీ కలుపుకొని ఫైనల్ గూడ్గా దానికి వస్తుంది అని చెప్తున్నాడు. అయితే ఈ ఫైనల్ గూడ్ మీద ఏముంటుంది అన్నది మనకి ఇప్పుడు చెప్తాడు నెక్స్ట్ పారాగ్రాఫ్లో. ఓకే, పారాగ్రాఫ్ చూద్దాం చూడండి. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఇట్ మేక్ సెన్స్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అని చెప్తున్నాడు. వాల్యూ యాడెడ్ at each stage or to take the value of a final goods and service. ఇట్లన్నిట్లో మనకి ఫైనల్ గుడ్ ప్రిపేర్ అవడానికి సర్వీస్ అన్నది మనకి ప్రతి ఒక్క సెక్టార్లో కనిపించింది, ఈ 3 స్టేజెస్లో కనిపించింది. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ 3 స్టేజెస్ని ఏమని చెప్తున్నాడు అని అంటే పర్టికులర్ ఇయర్ ప్రొవైడ్ ద టోటల్ ప్రొడ్యూషన్ ఆఫ్ ద సెక్టార్ ఫర్ దట్ ఇయర్ అండ్ ద జూమ్ ఆఫ్ production in the 3 sectors given that is called the gross domestic product అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఈ సెక్టార్లో 3 సెక్టార్స్లో ప్రొడ్యూస్ చేసినవి, ఈ తర్వాత సర్వీస్, ఈ మొత్తం కలుపుకొని ఈ 3 సెక్టార్స్లోని ఇయర్కి మనం దానికి ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఎంత సర్వీస్ జరిగింది, దానికి ఎంత ఛార్జ్ చేశారు అన్నవి 3ని మనం మెజర్ చేసినట్లయితే అదే దాని యొక్క జీడిపి అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే మన ఇండియా యొక్క ఇన్కమ్గా చెప్తున్నాడు అనమాట. 1 ఇయర్లో ఆ సెక్టార్లో ఎంత ప్రొడ్యూస్ చేసామన్నది. అంటే పాడి అన్నది ప్రతి ఒక్క ఫార్మర్ ప్రొడ్యూస్ చేస్తాడు. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన ఇయర్కి వచ్చేసి ఎంత ప్రొడ్యూస్ చేశాడు, అలాగే ఈ ఇయర్కి వచ్చి ఆయన ప్రొడ్యూస్ చేసింది చూసుకొని తర్వాత వచ్చేసి ఏమంటున్నాడు, ఆ రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దాన్ని ఆయన కూడా బెనిఫిట్ కలుపుకున్నాడు కాబట్టి ఆయన ఎంత వాల్యూని దానికి కేటాయించాడు. ఆ రైస్ మిల్లర్ దగ్గర నుంచి హోటలియర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే కామన్ కన్జ్యూమర్స్ అంటే మన దగ్గరికి రావచ్చు. కాబట్టి దాని వాల్యూ ఎంతో చూసుకొని ఆ సర్వీస్ని బట్టి మనకి జీడిపి అన్నది
కంట్రీ ఇయర్ వైజ్ దాన్ని ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్తున్నాడు చిల్డ్రన్. అదే దేని మీద జరుగుతుంది అని అంటే ఫైనల్ గుడ్ మీద వచ్చినదే లాస్ట్. ఆ ఫైనల్ గుడ్ మీద అయితే ఏదైతే ఇన్కమ్ ఉందో అదే వచ్చేసేసి జీడిపి అని మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే మనం ఇక్కడ డౌన్లో చూసినట్లయితే జీడిపి 2010-11 వాల్యూ అన్నాడు చిల్డ్రన్. అది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్లో మనం చూసినట్లయితే 2009 to 2010, అలాగే మనం లాస్ట్కి వచ్చి మనం చూసినట్లయితే 2012 to 2013 అన్నాడు. ఇక్కడ జీడిపి గ్రాస్ది ఎన్ని క్రోడ్స్కి మెజర్ చేశారన్నది అప్పుడు వచ్చిన బెనిఫిట్ని వేసాడన్నమాట మనకి ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, పర్సంటేజ్ ఛార్జ్ ఇన్ జీడిపి ఓవర్ ద ప్రీవియస్ ఇయర్స్. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, గత ఇయర్స్లో అంటే జరిగిపోయిన ప్రీవియస్ ఇయర్స్లో వచ్చేసేసి అసలుకి ఇండియన్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేసి, నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అని మనం చూసినట్లయితే దాన్ని ఎలా మెజర్ చేయాలన్నది చూపిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఫస్ట్ వచ్చేసేసి ఏం చేశాడు, 2009-10, 2009 to 2010, 2010 to 2011 ఈ రెండు తీసుకుని వేసుకున్నాడు. ఇందులో పెద్దది ఏది అని అంటే ఈ 9,37,000 కదా, అది ఇక్కడ ఫస్ట్ వేసుకున్నాడు. తర్వాత మైనస్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఉన్న ఇయర్ది చిన్నది వేసుకున్నాడు. వేసుకొని ఏం చేశాడు, డివైడెడ్ బై మళ్ళీ ఈ కిందది ఏదైతే లాస్ట్ ఇయర్ ఉందో అది వేసి, తర్వాత ఇక్కడ మనకి ఫ్లవర్ సింబల్ లాగా ఇచ్చాడు కదా చిల్లర, అది స్టార్ సింబల్ ఇచ్చాడు కదా, అంటే ఏంటంటే ఇంటూ అనమాట. ఓకే, అది చేసి ఇంటూ 100 అన్నాడు. ఓకే, దాన్ని మెజర్ చేస్తే అప్పుడు ఎంత అన్నాడు, ద గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి, అప్పుడు మనకి ఆ మెజరింగ్ వస్తుంది అన్నాడు. ఆ జీడిపి ఎంత అంటే 9.32% అన్నాడు. దీన్ని బట్టే చిల్లర మనకి ఇక్కడ సమ్లో ఇక్కడ మనకు ఒక బిట్ ఇచ్చాడు. ఆ విధంగానే చేస్తే అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత అని మనం చూసినట్లయితే 9.4 అన్నమాట. ఓకే, ఆ విధంగానే ఇక్కడ కూడా మనం అలాగే చేయమనేసి మనం చెప్తున్నాం. ఇది కూడా 2011 to 2012 ఉంది, అలాగే 2012 to 2013 ఉంది. ఓకే, దాన్ని మీరు ట్రై చేయించండి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చేంజెస్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టార్స్, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్, ప్రొడ్యూస్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీపుల్ అనేసి చెప్తున్నాడు. అంటే ఏ ఏ సెక్టార్స్ ఉన్నాయో వాటిలో వచ్చిన చేంజెస్ చెప్తున్నాడు. అలాగే చిల్డ్రన్ ఆ గూడ్కున్న వాల్యూ, తర్వాత సర్వీస్ గురించి చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ చెప్తున్నాడు అనమాట. అంటే ప్రైమరీ సెక్టార్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్కి, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి సర్వీస్ సెక్టార్కి ఎంప్లాయ్మెంట్ అన్నది ఎలాగ చేంజ్ అయింది అన్నది మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడో మనం ఇక్కడ చూద్దాం. చెప్పండి ఏం చెప్తున్నాడు. ఫస్ట్గా మనం చూసినట్లయితే వీ నో హౌ ద సైజ్ ఆఫ్ జీడిపి హ్యాస్ ఇంక్రీజ్ ఓవర్ ద ఇయర్. మనకి ఏం చెప్తున్నాడు, ఎవ్రీ ఇయర్ కూడా ఒక యొక్క జీడిపి అన్నది ఏ విధంగా పెరుగుతుంది అనేసి అని అడుగుతున్నాడు. ఏ విధంగా పెరుగుతుంది అని మనం చూసినట్లయితే యాజ్ మోర్ యాజ్ గూడ్స్ సర్వీస్ అండ్ యాజ్ ప్రొడ్యూస్, ఈ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఎంతగా పెరుగు ఉండొచ్చు అని కూడా మనల్ని ఆలోచించమంటారు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, మనం చూసినట్లయితే హౌ దిస్ ఇంక్రీజ్ టుక్ ద ప్లేస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కంట్రిబ్యూటెడ్ మోర్ టు దిస్ గ్రోత్ ఆఫ్ జీడిపి. అసలుకి ఏవి ఇంక్రీజ్ చేస్తున్నాయి, వాట్ కైండ్, అసలుకి దేనివల్ల ఎక్కువగా బెనిఫిట్ అన్నది జీడిపికి వస్తుంది అన్నది కూడా దీనివల్ల మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అలా మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అంటే డెవలప్డ్ కంట్రీస్కి ఈ విధంగా జీడిపి వచ్చినది చేంజెస్. ఇందులో ఫస్ట్గా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ప్రైమరీ సెక్టార్లోనే వచ్చింది అంటున్నాడు. అంటే అగ్రికల్చర్ సెక్టార్లోనే జీడిపి అన్నది ఫస్ట్లో వచ్చింది అని చెప్తున్నాడు. ఓకే, పారాగ్రాఫ్ చూసినట్లయితే ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్పాడు, ఆ ప్రైమరీ సెక్టార్లో ఉన్న అగ్రికల్చర్ గురించి చెప్పాడు. అలాగే మనం చూసినట్లయితే అది ఫస్ట్ పాయింట్ అనమాట ఫస్ట్ పారాగ్రాఫ్లో. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు, ఆ అగ్రికల్చర్ డెవలప్ అవడానికి వాళ్ళు యూజ్ చేసిన మెథడ్స్ చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఓకే, ఇది మనం చూసినట్లయితే యాజ్ ద మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ చేంజ్
and agriculture sector began to prosper. It produced much more food than before అంతకు ముందు దానికంటే వీళ్ళ యొక్క మెథడ్స్ని చేంజ్ చేయటం వల్ల ఎక్కువగా ప్రొడ్యూస్ చేశారు ఫుడ్ గ్రెయిన్స్ని అనేసి మనకు చెప్తున్నాడు. అయితే ఇలా చేయటం వల్ల ఏం జరిగింది అంటే అదర్ యాక్టివిటీస్ అన్నాయి కూడా ఇదేని అని చెప్తున్నాడు. ఏంటి అదర్ యాక్టివిటీస్ అని మనం చూసినట్లయితే దే వర్ ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ అంటున్నాడు. అంటే క్రాఫ్ట్ పర్సన్స్ అంటే ఏంటి చిల్డ్రన్, ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి రైస్ మిల్లర్ గురించి ఎందుకు చెప్పాడు అని అంటే ఇప్పుడు ఈ ఫార్మర్ అన్న వాళ్ళు ఎప్పుడైతే రైస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ రైస్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని కలెక్ట్ చేసి ఒక దాంట్లో ఫిల్ చేయాలి కదా చిల్డ్రన్. దానికోసం మరి ఏం కావాలా, ఒక బ్యాగ్ అన్నది కావాలి. ఆ బ్యాగ్ని ప్రొడ్యూస్ చేసే ఒక ట్రేడర్ అని ఇండస్ట్రీస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. అలాగే రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొని ఆ బ్యాగ్ ఫిల్ తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, రైస్ మిల్లర్లో అక్కడ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ద్వారా ఆయన ఏం చేస్తాడని చెప్తున్నాడు, దాన్ని పాడిని రైస్ గాను తర్వాత దాన్ని వేరు చేస్తున్నాడు కదా చిల్డ్రన్. కాబట్టి ఆ విధంగా అక్కడ మిషన్ అన్నది అక్కడ ఇంకొక ఇండస్ట్రీ దీనిపైనే ఆధారపడింది. అగ్రికల్చర్ని బట్టే ఈ ప్రొడ్యూస్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఇంకొక ఫ్యాక్టరీ అన్నది ఏర్పడిందని చెప్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏం చెప్పాడు, హోటలియర్ గురించి చెప్తున్నాడు. హోటలియర్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం చేస్తాడు, ఒక ప్లేట్ని యూజ్ చేస్తాడు ఇడ్లీ దోశ అన్నది పెట్టడానికి కదా. అలాంటి ప్లేస్ని తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి అలాగే మనం చూసినట్లయితే క్రాఫ్ట్ పర్సన్స్ అంటున్నాడు కాబట్టి ఆకులే కానీ ఇస్తరాకులు అంటాము అవి. తర్వాత వచ్చేసి దానికి కావాల్సింది నాట్ ఓన్లీ దట్, ఇంకా తర్వాత ఏం చేస్తారు చిల్డ్రన్, దాంట్లో ఒక చట్నీ ఉండాలి అవి. తర్వాత వచ్చేసి ఈ తర్వాత చాలా ఇంకా మనకి అందరికీ తెలుసు ఏవేవైతే అవసరపడుతాయో, గ్యాస్ అవసరపడుతుంది ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటివి ఇండస్ట్రీస్ ట్రేడ్ అన్నది కూడా ఈ యొక్క ప్రొడ్యూషన్ ద్వారా ఇవన్నీ కూడా ఏం జరిగినాయి అంటున్నాడు, బయింగ్ అండ్ సేలింగ్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ మెనీ టైమ్స్, అది ఎక్కువగా ఇంక్రీజ్ అవటం అన్నది జరిగింది అని చెప్తున్నాడు అనమాట. దానివల్ల ఏమైపోయిందని చెప్తున్నాడు, ఎంప్లాయిడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్మీ ఎక్సెట్రా అంటున్నాడు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్స్ని పెట్టుకునే అడ్మినిస్ట్రేషన్ అనే ఆర్మీ అన్నది కూడా స్టార్ట్ అయిపోయింది అనేసి మనకు చెప్తున్నాడు. దీనివల్ల ఇంకేం జరిగింది అని అంటే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్, దానికి సంబంధించిన రిలేటెడ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ సెక్టార్ అన్నది పెరిగిపోయింది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఎంప్లాయ్మెంట్ అన్నది చేంజ్ అయిందనమాట. ఇప్పుడు మిషన్స్ని వాళ్ళు అగ్రికల్చర్ని ఏ మెథడ్ ద్వారా వాడి ఎక్కువ ప్రొడ్యూస్ చేశారు అని అంటే వాళ్ళు మిషన్స్ని వాడి, ట్రాక్టర్స్ని వాడి, బుల్లక్ కార్ట్స్ని అవన్నిటిని మానేసి వాళ్ళ యొక్క మోడ్రన్ టెక్నాలజీని బట్టి వాళ్ళు వాడిన యూసేజ్ని బట్టి వీళ్ళకి ప్రొడ్యూస్ అన్నది ఎక్కువ చేశారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది లేబర్ వాళ్ళకి అవసరం లేదు. ఆ లేబర్స్ అందరూ అప్పుడు ఏం చేశారు, క్రాఫ్ట్ పర్సన్స్గా మారిపోయారు. ట్రేడ్ పర్సన్స్కి ఇంకొక వేరే ఇప్పుడు ఇండస్ట్రీస్ దీనిపైన ఆధారపడి ఎన్నో ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం కదా, వాటిలన్నింటిలో లేబర్గా మారినట్లు కనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీ వర్కర్స్గా మారిపోయారు. ప్రైమరీ వర్కర్స్ ఇండస్ట్రీ వర్కర్స్గా మారిపోయారు. ఈ ఇండస్ట్రీ వర్కర్స్ దగ్గర నుంచి ఇంకా ఎలా మారారు అన్నది మనం నెక్స్ట్ డిస్కషన్లో చూద్దాం. ఓకే, అలాగే మనం ఇక్కడ చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ మనకు వచ్చేసి ఏం చెప్తున్నాడు, రికాల్ వాట్ యూ హ్యావ్ రీడ్ అబౌట్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎర్లీ క్లాసెస్ అని చెప్తున్నాడు. 7th 9th క్లాస్లో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి ఉంది కదా. దాని లోపల మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, మిషన్ మేడ్ థింగ్స్, హ్యాండ్ మేడ్ థింగ్స్. అంతకుముందంతా హ్యాండ్ మేడ్ థింగ్సే ఉండేవి. అదే ఇక్కడ మనం చూసాము క్రాఫ్ట్ పర్సన్స్ అని కదా, అన్నీ కూడా అవి ఏంటి హ్యాండ్తోనే మేడ్ చేసేవాళ్ళు ఏది చేసినా కానీ. అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడంతో ఏం జరిగింది, అవన్నీ మిషన్ మేడ్ థింగ్స్గా టర్న్ అయిపోయినాయి. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసినట్లయితే బ్రిటన్లో ఫస్ట్గా స్టార్ట్ అయింది చిల్డ్రన్. అలాగే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 17th century ఎండింగ్లో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది అని మనం చూసినట్లయితే మ్యాన్ మేడ్ థింగ్స్ అన్నీ కూడా మిషన్ మేడ్ థింగ్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది, టైం మ్యాన్ మేడ్ చేసే టైం ఒక గూడ్ని తయారు చేయాలి అని అంటే మ్యాన్కి ఎక్కువ టైం పడుతుంది హ్యాండ్ మేడ్కి. అలాగే దాని యొక్క ఏవైతే టైం వేస్ట్ అవుతుంది, తర్వాత మనీ కూడా వేస్ట్ అవుతుంది. కానీ
దీనివల్ల ఏమవుతుంది, వేస్టేజ్ అన్నది కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఏమవుతుంది, మిషన్ మేడ్ థింగ్స్ కాబట్టి దాంట్లో వేస్టేజ్ తక్కువ, తర్వాత టైం సేవింగ్ ఎక్కువ, తర్వాత వర్కర్స్ కూడా తక్కువగానే తీసుకుంటారు. కాబట్టి దీనివల్ల ఏం జరిగింది అంటున్నాడు, ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అన్న ఎక్కువగా మిషన్ మేడ్ థింగ్స్ రావడం వల్ల అందరు కూడా కన్జ్యూమర్స్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే, పీపుల్ బిగాన్ టు యూజ్ మెనీ మోర్ గూడ్స్. ఎక్కువ గూడ్స్ని వాడటానికి, ఇండస్ట్రియల్ గూడ్స్ని వాడటానికి ఇష్టపడ్డారు. అలాగే ఏం చెప్తున్నాడు, అట్ మచ్ లోవర్ రేట్ అండ్ దీస్ గూడ్స్ రీచ్ ద మార్కెట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్తున్నాడు. అంటే ఇలాగ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఇండస్ట్రీ మేడ్ అయిన గూడ్స్ అన్నీ కూడా తక్కువ రేటుకి, చిల్డ్రన్ డిమాండ్ ఎక్కువైతే రేట్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎస్ నా చిల్డ్రన్, రేట్ ఎక్కువైతే డిమాండ్ ప్రొడ్యూస్ చేసేవి తగ్గుతాయి కదా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు, షార్ట్ టైమింగ్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఏమైపోతుంది అన్నాడు, ఎక్కువ ప్రోడక్ట్ని ఇస్తున్నారు. షార్ట్ టైంలో ప్రొడ్యూసింగ్, ఎక్కువ ప్రోడక్ట్. ఆ ఎక్కువగా అన్నీ మనం ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువ ఉంది, కాబట్టి జనాలు ఎక్కువగా కొనుక్కోవడానికి వస్తున్నారు. ఎక్కువ ప్రొడ్యూషన్ ఉంది కాబట్టి రేట్ ఏమవుతుంది, పడిపోతుంది. కాబట్టి లో ప్రైస్ రేట్కి వీళ్ళకి గూడ్స్ వస్తాయి కాబట్టి త్రూ ద వరల్డ్ వాటిని సప్లై చేస్తున్నారని చెప్తున్నాడు. దానివల్ల ఏమైందని చెప్తున్నాడు, మనకి ఫైనల్గా చూసినట్లయితే ఏదైతే ఓవర్ టైమ్ షిఫ్టెడ్ టు ద ప్లేస్, ఈ సర్వీస్ అన్నది ఏమైపోయింది అంటున్నాడు, ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ అన్నది కూడా చేంజ్ అయిపోయింది అంటున్నాడు. ఎందుకు చేంజ్ అయింది అని అంటే, అంతకుముందు ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో చేసే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఇండస్ట్రియల్ సెక్టార్లో అది డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ సెక్టార్కి అందరు కూడా చేంజ్ అయిపోయారని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ నుంచి ఆ ప్రైమరీ సెక్టార్ యొక్క వాల్యూ దేనికి వచ్చింది అనేసి మనం చూసినట్లయితే, ఆ డిమాండ్ సెకండ్ సెక్టార్ అయిన ఇండస్ట్రీ సెక్టార్లోకి వచ్చేసింది. అలాగే ప్రైమరీ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్గా పనిచేసే వాళ్ళందరూ కూడా ఏం చేశారని చెప్తున్నాడు, ఈ ఇండస్ట్రియల్ వర్కర్స్గా మారిపోయి ఈ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ అన్నది ఎక్కువగా ఏర్పడిందని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ పేర్ ఆఫ్ డిస్కషన్ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చైతే సబ్స్క్రైబ్ చేయండి చిల్డ్రన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే చిల్డ్రన్.